దాదాపు 10 సంవత్సరాల నుండి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఎక్కడ కూడా నాకు క్యూర్ అవ్వలేదు. మేడం మాకు అనుకున్న విధంగా రోబోటిక్ సర్జరీ చేశారు. మాకు ఆపరేషన్ సక్సెస్ అయింది. వెరీ హ్యాపీ. హాయ్, నా పేరు కృష్ణవేణి ఫ్రమ్ మంచిర్యాల. నేను గత కొంతకాలంగా అంటే దాదాపు 10 సంవత్సరాల నుండి ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. దాదాపు చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఎక్కడ కూడా నాకు క్యూర్ అవ్వలేదు. అంటే లోపల 2 times సర్జరీ అయింది. అడిషన్ స్టార్ట్ అయింది. అడిషన్స్ వల్ల ఎక్కడ కూడా సర్జరీ సక్సెస్ అవ్వలేదు. నాకు మంచిర్యాల మేడం డాక్టర్ నాకు యశోద హైటెక్ సిటీ డాక్టర్ అనితాకున్న మేడంకి రిఫర్ చేశారు. మేము అనితాకున్న మేడం దగ్గరికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. మేడం మాకు రోబోటిక్ సర్జరీ ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు. మేడం మాకు అనుకున్న విధంగా రోబోటిక్ సర్జరీ చేశారు. మాకు ఆపరేషన్ సక్సెస్ అయింది. వెరీ హ్యాపీ. నార్మల్ సర్జరీ మేము ఇదివరకు చేయించుకున్నాము, కానీ అక్కడ స్టిచెస్ వల్ల నాకు బాగా సఫర్ అయ్యాను నేను. కానీ ఇక్కడ రోబోటిక్ సర్జరీ వల్ల నాకు 1-2 స్టిచెస్తోనే నాకు సర్జరీ కంప్లీట్ అయింది. నాకు పెయిన్ఫుల్ కూడా లేదు. నార్మల్ పీపుల్ లాగానే ఉన్నాను నేను. సర్జరీ చేసినట్టు కూడా నాకేం ఫీల్ అవ్వలేదు. అంతా మేడం మాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అన్ని విధంగా కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మళ్ళీ మాకు ఇక్కడ యశోద హాస్పిటల్లో సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి. మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేడం సర్జరీ కానీ మాట్లాడే విధానం కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇక్కడ యశోద హాస్పిటల్లో సర్వీసెస్ ప్రతి ఒక్కటి ఏదైనా చాలా బాగుంది. వెరీ గుడ్ హాస్పిటల్. యశోద హాస్పిటల్ is best. Anta madam is best. Okay, thank you Yashoda and Anta madam. Hi, Dr. Anita Kunaya, Senior Consultant Robotic Surgeon, Yashoda High-Tech Hospital. Endometriosis is a very severe progressive condition which often seen in 1 in 10 of patients. This is a condition where inner layer of the glands which grow outside the uterine cavity, resulting in progressive distortion of the reproductive organ, extensive adhesion, patient suffering with repeated surgery, repeated pain during periods, progressive pain, unbearable dysmenorrhea, dyspareunia and chronic abdominal pain and fertility issues. These surgeries require expertise and the right way of approach to treat such patients, because these require speciality and skills to be operated due to the total distortion of the pelvic anatomy. Here we have a robotic surgical system for such cases where we negotiate with a precision endorest to an area and depth where conventional laparoscopy may not be reachable. Here we have a patient who underwent a robotic surgery for a severe grade of endometriosis, frozen pelvis, and second day she was hale and healthy, walking independent, less pain and taking care of herself. So robotic surgery applications in endometriosis is definitely the best compared to the conventional procedures. Thank you.